నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ పిల్లలు, ఈరోజు మనం మ్యాథ్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే రేషియో అండ్ ప్రపోర్షన్. మన డైలీ లైఫ్లో వస్తువుల్ని పోల్చడానికి, పంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, ఈ టాపిక్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చకచక చూసేద్దాం. ముందుగా మన లెర్నింగ్ గోల్స్ ఏంటో చూద్దాం. తర్వాత రేషియో అంటే ఏంటి, రేషియోలతో ఎలా డివైడ్ చేయాలి, ప్రపోర్షన్ అంటే ఏమిటి, పవర్ఫుల్ యూనిటరీ మెథడ్ గురించి, ఆ తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్, చివరగా ఒక సమ్మరీ చూద్దాం. మొదటగా ఈ సెషన్ పూర్తయ్యేసరికి మనం ఏమి నేర్చుకుంటామో చూద్దాం. అంటే ఈ సెషన్ చివరకొచ్చేసరికి మనం దేంట్లో పర్ఫెక్ట్ అవుతామో తెలుసా? వస్తువులను ఈజీగా పోల్చగలుగుతాం, స్నేహితులతో చాక్లెట్లను కరెక్ట్గా పంచుకోగలుగుతాం, ఇంకా లెక్కల్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలుగుతాం. సరే, మరి మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు రేషియో అంటే ఏంటి? చూడండి, మన డైలీ లైఫ్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ భావిక దగ్గర 28 మార్బుల్స్, వినీలా దగ్గర 180 ఫ్లవర్స్ ఉన్నాయి. మరి వీటిని ఎలా పోల్చాలి? అక్కడే మనకి మ్యాథ్స్లో ఉండే రేషియో అనే టూల్ ఉపయోగపడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే రేషియో అంటే రెండు క్వాంటిటీస్ని డివిజన్ చేసి కంపేర్ చేయడం అన్నమాట. అంటే ఒక క్వాంటిటీలో ఇంకో క్వాంటిటీ ఎన్నిసార్లుందో చెప్పడం. సరే, దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకోండి, మన దగ్గర 4 రెడ్ బాల్స్, 6 బ్లూ బాల్స్ ఉన్నాయని. చూసారా? ఇప్పుడు రెడ్ బాల్స్కి బ్లూ బాల్స్కి మధ్యున్న రేషియోని మనం 4:6 అని రాస్తాం. దీన్ని మనం ఫ్రాక్షన్స్ లాగే సింప్లిఫై కూడా చేయొచ్చు. ఈ రెండు 2 టేబుల్లో పోతాయి కదా, సో మనకి 2:3 వస్తుంది. అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. రేషియోలని ఉపయోగించి వస్తువులని ఎలా పంచుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది. గీత, లక్ష్మి ఒక గేమ్లో 1050 రూపాయలు గెలిచారు. దాన్ని వాళ్ళు 3:4 రేషియోలో పంచుకోవాలి. మరి ఎలా పంచుకుంటారు? కాస్త ఆలోచించండి. చూడండి, దీనికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, రేషియో పార్ట్స్ని యాడ్ చేయాలి. 3 + 4 అంటే 7. నెక్స్ట్, టోటల్ అమౌంట్ని ఆ సమ్తో డివైడ్ చేయాలి. 1050 డివైడెడ్ బై 7 మనకు 150 వస్తుంది. ఫైనల్గా ఈ 150ని రేషియోలో ఉన్న ఒక్కో పార్ట్తో మల్టిప్లై చేయాలి. గీతకు 3 పార్ట్స్ కాబట్టి 150 × 3 450. లక్ష్మికి 4 పార్ట్స్ కాబట్టి 150 × 4 600. చూసారా ఎంత సింపులో? సరే, రేషియో గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రేషియో మీద ఆధారపడిన మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే ప్రపోర్షన్. అంటే రేషియో అంటే రెండు వస్తువుల మధ్య కంపారిజన్. అయితే ప్రపోర్షన్ అంటే రెండు రేషియోలు ఈక్వల్గా ఉన్నాయని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే రెండు కంపారిజన్లు ఒకేలా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఇక్కడ మనకు రెండు రేషియోలున్నాయి, 2:3 ఇంకా 4:6. ఇవి రెండు ప్రపోర్షన్లో ఉన్నాయా? అంటే ఇవి రెండు ఈక్వలేనా? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? దీన్ని చెక్ చేయడానికి ఒక పవర్ఫుల్ మెథడ్ ఉంది. అదే క్రాస్ మల్టిప్లికేషన్. ముందుగా ఈ రేషియోలని ఫ్రాక్షన్స్ లాగా రాసుకోవాలి. 2/3 ఇంకా 4/6. ఇప్పుడు క్రాస్గా మల్టిప్లై చేయాలి. అంటే 2ని 6తో, 3ని 4తో. చూసారా? 2 × 6 ఎంత? 12. 3 × 4 ఎంత? అది 12. రెండు ఈక్వల్గా వచ్చాయి కదా, అంటే ఈ రేషియోలో ప్రపోర్షన్లో ఉన్నాయి. అంతే సింపుల్. నెక్స్ట్, మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఒక సూపర్ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. అదే యూనిటరీ మెథడ్. దీని రూల్ చాలా చాలా సింపుల్. ఫస్ట్ ఒకే ఒక యూనిట్ అంటే ఒక వస్తువు విలువ కనుక్కోవాలి. ఆ తర్వాత మనకు ఎన్ని కావాలో అన్ని యూనిట్స్ విలువ కనుక్కోవాలి. ఇదిగో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 6 పెన్నుల ధర 30 రూపాయలు అయితే 10 పెన్నుల ధర ఎంత? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక పెన్ను ధర కనుక్కోవడం.
సో 30/6 మనకు 5 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఒక పెన్ను ధర తెలిసింది కదా, 10 పెన్నుల ధర కోసం 5ని 10తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఆన్సర్ 50 రూపాయలు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక ప్రాక్టీస్ క్వెషన్తో టెస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత క్విక్గా అన్ని పాయింట్స్ని రివైజ్ చేసుకుందాం. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. రాజు, భరత్ కలిసి 20 పెన్సిల్స్ని 40 రూపాయలకు కొన్నారు. రాజు 16 రూపాయలు, భరత్ 24 రూపాయలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన డబ్బుల రేషియోలోనే పెన్సిల్స్ని పంచుకుంటే ఎవరికి ఎన్ని వస్తాయి? ఒక్క నిమిషం ఆలోచించి మీరే ట్రై చేయండి. సరే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. స్టెప్ 1, వాళ్ళు పెట్టిన డబ్బుల రేషియో కనుక్కోవాలి. అంటే 16:24. దీన్ని సింప్లిఫై చేస్తే 2:3 వస్తుంది. స్టెప్ 2, ఈ రేషియో పార్ట్స్ని యాడ్ చేయాలి. 2 + 3 అంటే 5. స్టెప్ 3, మొత్తం పెన్సిల్స్ని ఈ సమ్తో డివైడ్ చేయాలి. అంటే 20/5. సో ఒక్కో పార్ట్కి 4 పెన్సిల్స్ వస్తాయి. ఫైనల్ స్టెప్ 4, ఎవరి షేర్ వాళ్ళకివ్వాలి. రాజుకి 2 పార్ట్స్ కాబట్టి 2 × 4 అంటే 8 పెన్సిల్స్. భరత్కి 3 పార్ట్స్ కాబట్టి 3 × 4 అంటే 12 పెన్సిల్స్. వచ్చేసిందా ఆన్సర్? సో ఓవరాల్గా మనం ఈరోజు ఏం చర్చించుకున్నాం? రేషియో అంటే ఒకే యూనిట్స్లో ఉన్న క్వాంటిటీస్ని కంపేర్ చేయడం. రేషియోలని ఫ్రాక్షన్స్లా సింప్లిఫై చేయొచ్చని చూశాం. ప్రపోర్షన్ అంటే 2 రేషియోలు ఈక్వల్ అని చెప్పే స్టేట్మెంట్. దీన్ని AD = BC ఫార్ములాతో చెక్ చేయొచ్చు. ఇక చివరగా యూనిటరీ మెథడ్ అంటే ఫస్ట్ ఒక యూనిట్ విలువ కనుక్కొని ప్రాబ్లం సాల్వ్ చేయడం. ఈ కాన్సెప్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. గుర్తుంచుకోండి, మ్యాథ్స్ని మనం చాలా ఈజీగా, సరదాగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.